నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోందంటే చాలు టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన హడావుడి కనిపిస్తోంది. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోయే నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే క్రేజీ ప్రాజెక్ట్తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో అనిరుద్ రవిచంద్ర సంగీతంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంతేకాదు ఈ సినిమాలో నానితో పాటు కయాదు లోహర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరియు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వంటి ఆసక్తికరమైన కాస్టింగ్ ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పవర్ ప్యాక్డ్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ నాని నెక్స్ట్ లెవెల్ మాస్ రూపంలో కనిపిస్తున్నారు, అనిరుద్ బీజిఎం అద్దరగొట్టేశాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. టీజర్ రాగానే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ మొదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ యూట్యూబ్ ను ఊపేసింది. ఈ విధమైన క్రేజ్ చూసి ఈ టీజర్ ఇప్పటి వరకు ఉన్న నాని పాత సినిమాల టీజర్ రికార్డులన్నింటినీ ఖచ్చితంగా తుడిచిపెట్టేస్తుందని అంతా భావించారు. అయితే ఇక్కడే ఒక చిన్న ఆసక్తికరమైన ట్విస్ట్ నెలకొంది. టీజర్ విడుదలైన తొలి 24 గంటల్లో ది ప్యారడైజ్ ఏకంగా 10.20 మిలియన్ అంటే 1,02,00,000 వ్యూస్ దక్కించుకొని సత్తా చాటింది. కానీ నాని కెరియర్లోని అత్యధిక టీజర్ వ్యూస్ సాధించిన అంటే సుందరానికి చిత్రం రికార్డును మాత్రం ఇది క్రాస్ చేయలేకపోయింది. అంటే సుందరానికి టీజర్ విడుదలైన 24 గంటల్లో 10.33 మిలియన్ల వ్యూస్ అంటే 1,03,00,000 పైచిలుకు వ్యూస్ సాధించి టాప్లో నిలిచింది. దాదాపు 1,50,000 వ్యూస్ తేడాతో ది ప్యారడైజ్ టీజర్ వెనుకబడింది. ఒకవైపు పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా వచ్చిన అంటే సుందరానికి రికార్డ్, మరొకవైపు రాయన్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ది ప్యారడైజ్ వ్యూస్ రేస్. రికార్డు కొద్దిలో చేజారినప్పటికీ ది ప్యారడైజ్ టీజర్కు లభించిన రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నాని పాత రికార్డునే పోటీగా పెట్టుకుని రేసులో నిలవడం నిజంగా ఆయనకున్న క్రేజ్కి అద్దం పడుతోంది. మరి ది ప్యారడైజ్ సినిమా థియేటర్లోకి వచ్చాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.